నమస్కారం అండి అందరికీ. నా పేరు వర్ష. వెల్కమ్ టు మై వెయిట్ లాస్ జర్నీ అండి. ఇది ఎక్సర్‌సైజెస్ ఏవైతే మీరు చూస్తున్నారో, ఇది అప్పర్ బాడీ పోస్చర్ కోసమండి. అప్పర్ బాడీ ఫ్యాట్ రిడక్షన్ కోసము. స్పెషల్లీ బ్యాక్ ఫ్యాట్, హ్యాండ్స్ ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్, ఇంకా సాగింగ్ బ్రెస్ట్, స్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎవరైతే డీల్ చేస్తూ ఉంటారో వీటితోని, టైం ఉండదు, ఎలా అయినా తగ్గించుకోవాలి అని అనుకుంటారు. ఏదో ఫేక్‌గా నమ్మేసి ఏదో టాబ్లెట్స్ అని, ఏవో హర్బల్ అని అవన్నీ వద్దండి. ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే మనం ఖచ్చితంగా తగ్గుతాము. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు రాడ్‌తో 3 ఎక్సర్‌సైజెస్ చేసి చూపిచ్చాను. వ్యూస్ తక్కువే వచ్చాయి కానీ చూసారు. చూసిన వాళ్ళకి చెప్తున్నానండి. ఆ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఈ ఎక్సర్‌సైజెస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్‌లీ మీకు ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ అవుతదండి. వీటితో పాటు నేను ఇంకా కొన్ని చెప్పాను. అవి కూడా మీరు వినండి. నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు మీరు అప్పర్ బాడీ పోస్చర్‌వి ఎక్సర్‌సైజెస్ చూసారు గదా! ఇవి నా డైలీ రొటీన్ ఎక్సర్‌సైజెస్ అండి. నేను వాటర్ బాటిల్స్‌తో చెయ్యొచ్చు అని మీకు చెప్పాను గదా! ఇవే అండి. వాటర్ బాటిల్స్‌తో మనం చేస్తాము. దీని నుండి మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్‌కి, పోస్ట్ పార్టమ్ మదర్స్‌కి, పిల్లలున్న మదర్స్‌కి టైం ఉండక ఏమైనా అనుకోండి, కానీ బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. నాకైతే పోస్ట్ పార్టమ్ అండి. నేను చాలా తినేసాను పిల్లలకు పాలు అనేసి. దాని నుండి ఇదిగోండి ఈ ఫ్యాట్ మొత్తం బైసెప్స్, ట్రైసెప్స్ పైన ఎంతెంత ఫ్యాట్ ఉంటదనమాట. బ్లౌజ్ వేసుకుంటే బ్లౌజ్ పైన అంటే ఆ కట్ దగ్గర నుండి కింద ఎలాడబడే అంత ఫ్యాట్ ఉంది చాలామందికి. సో ఈ ఎక్సర్‌సైజెస్ వల్ల మనకి ఈ ఫ్యాట్ అనేది తగ్గిపోతది. తర్వాత బ్యాక్ కూడా చాలామందికి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎంత ప్రాబ్లమ్ వస్తది, వెనకాల ఇట్లా ఎలాడబడుతూ ఉంటాయన్నమాట ఫ్యాట్ డిపాజిషన్స్. చాలామందికి చూస్తూనే ఉంటాను. అంతెందుకు నేనే ఫీల్ అయ్యాను. ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద సేమ్ అనమాట. ఇప్పుడు ఆ బ్యాక్ కూడా కరెక్షన్ అవుతుంది. నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పట్లేదు. నేను కూడా చేస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ 22-23 మంత్స్ అయిపోయింది చేస్తూనే ఉన్నాను. నాకు రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా వస్తాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్లో ఉన్నాను. నేను పర్ఫెక్ట్గా అయినప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు కూడా నేను ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాను. ఐఎమ్ ఆల్సో డీలింగ్ విత్ ద సేమ్. కానీ అప్పుడంతా కాదు, మీరు ముందటి వీడియోస్ నాకు చూస్తుంటే మీకు అర్థమయ్యేది నా ఫేస్ ఫ్యాట్ ఎంత ఉంది, నా స్టమక్ ఎంత బర్జ్ అయి ఉండేది, బ్యాక్ ఫ్యాట్ ఎంత ఉండేది అనేసి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం అట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీయడం కూడా ఇష్టపడరు. మేబీ అందుకే నా దగ్గర ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ ఫొటోస్ లేవు. వీడియోస్ అది కూడా వేరే వాళ్ళు తీసిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను పోస్ట్ చేశాను. నేను ఫొటోస్ కూడా తీసుకునేదాన్ని కాదు అప్పుడు. ఎందుకంటే మనం బాగాలేమో అని మనకు తెలిసినప్పుడు కొంచెం ఏదో రిజెక్షన్ ఉంటుంది, హెసిటేషన్ ఉంటుంది, ఎందుకు అని నేను అందుకే దిగలేదు. అదే కాదండి, చాలామందికి బ్రెస్ట్ కూడా సాగింగ్ అయిపోతుంది డ్యూ టు మనం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉండొచ్చు, ఎల్స్ వాట్ ఎవర్ ద కండిషన్స్ అండి. డెప్త్లోకి వెళ్ళాలనుకోను. ఐఎమ్ సో సారీ ఇఫ్ ఎనీవన్ ఫీల్స్ ఎనీథింగ్ హర్ట్ఫుల్ హియర్. సో నేను ఆ బ్రెస్ట్ సాగింగ్కి కూడా ఇది హెల్ప్ఫుల్ చేస్తుంది. మన బ్రెస్ట్ పుల్అప్ చేస్తుందండి. టోటలీ మన అప్పర్ బాడీ కరెక్షన్ అయిపోతుంది, ప్రాపర్గా అనిపిస్తుంది మనకి అలైన్మెంట్ అనేది. సో ఏదైనా బట్టలు వేసుకుంటే నేను బాగున్నాను అనే దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. కాకపోతే స్లో అండ్ స్టడీ ఉండాలండి, పేషెన్స్ ఉండాలి. 1-2 మంత్స్కో 3 మంత్స్కో రిజల్ట్స్ రాలేదు అంతా ఫేక్ అది అట్లా అనొద్దు ప్లీజ్. అది పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. మినిమం మంత్స్ మనం కంటిన్యూగా చేస్తూ ఉండాలి. మన బాడీ కూడా అడాప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాలరీ డెఫిసిట్, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మన బాడీకి అలవాటు అయిపోతే అల్టిమేట్లీ మీకు అందరికీ మంచి రిజల్ట్స్ వస్తాయండి. మనమందరం కూడా అందంగా రెడీ అవ్వచ్చు మన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా. సో all housewife ladies, start doing your exercises. You are good to go. You will rock it. Please subscribe చేసుకోండి ప్లీజ్.